ఈరోజు మరి అమ్మవారి కార్యక్రమంలో రావాలని కోరుతున్నాం. ఈరోజు పార్వతీదేవి వారి అమ్మవారి స్థానికవుల కార్యక్రమం మన ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో మరి వచ్చి అమ్మవారి ఆసాద కావడం సందర్భంగా మరి ఎవరినో త్వరగా రావాలి అని కోరుకుంటున్నాం. గ్రామంలో సర్పం సర్పం ఈ విగ్రహం చాలా మంది బాగా దగ్గరికి వెళ్ళండి. మా కండగుంటూరు గ్రామంలో వెలిసి ఉన్న అతి పురాతనమైన శివాలయం. మా తాత తండ్రుల కాడి నుంచి కూడా సుమారు 400 సంవత్సరాల క్రితం నుంచి కూడా అతి పురాతనమైన శివాలయం ఇది. మేము ఈ ఉత్సవాలు మొదలవని కాడి నుంచి ముందు శివాలయం పురాతన శివాలయాన్ని ఒక 30 సంవత్సరాల కిందట ఈ ఎదురు స్లాబ్ వేయడానికి మా పెద్దలు మా వాళ్ళు నిర్ణయించి కొన్ని బొమ్మలు స్లాబ్ వేయడానికి నిర్ణయించి కొంతవరకు చేశారు. అక్కడి నుంచి ఆ పని ఆగిపోయింది.
తర్వాత ఒక 20 సంవత్సరాల ముందు మా ఊరు కమ్మేటి వెంకటేశ్వరరావుని ప్రతి ఇంటికి వచ్చి మన శివాలయం పైనుంచి వర్షానికి తడిసిపోయి గర్భగుడిలోని అంతరాలయం కూడా వర్షం కుడుతుంది. కావున మనం అందరం ఏకస్థలై కలిసి ఆ గుడిని మనం బాగు చేసుకుంటానికి ఎదరకు రావాలని ఆ వెంకటేశ్వరులు ప్రతి ఇంటికి వచ్చి చెప్పడం జరిగింది. దాని మీద గ్రామస్తులు పెద్దలు అందరూ కలిసి నమస్కారం. ఇది రాజానగరం మండలం కొండగుండు గ్రామం అమ్మ. ఇది అతి పురాతన దేవాలయం. ఇది ద్రాక్షారామం, కేశవరం, కొండగుంటూరు ఈ 3 దేవాలయాలు కూడా ఒకేసారి నిర్మించారట. ఇది ఇంకో 400 సంవత్సరాలు పూర్తవుతుంది శివాలయం కట్టి. ఇది అతి పురాతన దేవాలయం. ఇక్కడ ఏ ముక్కులు కోరుకున్నా నెరవేర్చే కాశీ విశ్వేశ్వరుడు, పార్వతీ సమేత కాశీ విశ్వేశ్వరుడు. కానీ భక్తులు పెళ్లి కాని వారు, పిల్లలు పుట్టలేని వారు కూడా ఇక్కడ ప్రతి మంగళవారం వచ్చి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటారు. వాళ్ళకి అనుకున్న కోరిక 11 వారాల్లో నెరవేరుతుందమ్మా. ఇక్కడ అతి పురాతన సుబ్రహ్మణ్య స్వామి, అలాగే పార్వతీ సమేత కాశీ విశ్వేశ్వరుడు, విఘ్నేశ్వరుడు వెలిసి ఉన్నాడు ఇక్కడ. కానీ భక్తులందరూ కూడా ఈ స్వామిని తరించుకుని తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. అధిపతయే నమః. నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట బహుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతరాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శ్రీ శివాభ్యాం నమః. మా కొండగుంటూరు గ్రామంలో వేచేసినటువంటి శ్రీ పార్వతీ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానములో ఆషాఢ మాస సందర్భముగా అమ్మవారికి స్వామివారికి శాకాంబరీదేవి అవతారము ధరించి మా కొండగుంటూరు గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా సారి బోనాలు సందర్భముగా సారి రూపంలో అమ్మవారికి సారి సమర్పించి అమ్మవారి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క కొండగుంటూరు గ్రామంలో వేంచేసి ఉన్న పార్వతీ విశ్వేశ్వర స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు విశేషంగా నిర్వహించడం జరుగుతున్నది. ఆలయ ప్రధాన అర్చకులు పెలవలపల్లి సత్యనారాయణ శర్మ గారు, సాయి గారు, అలాగే శని గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కొండగుంటూరు గ్రామస్తులందరూ కూడా కలిసి అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలను, అలాగే ఆషాఢ ఉత్సవాలను కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తూ అమ్మవారికి విశేష శాకాంబరి అలంకరణ నిర్వహించి భక్తులందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతున్నది. అలాగే గ్రామస్తులందరూ కూడా కలిసి ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అమ్మవారికి నిర్వహించే ఉత్సవాలలో భాగంగా ఈ యొక్క బోనాలు, ప్రత్యేకించి సారి, గ్రామస్తులందరూ కూడా అమ్మవారికి సారిని సమర్పించి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల అఖండ దీర్ఘ సౌభాగ్యాన్ని కలిగించుకుని అలాగే సత్సంతానం, గ్రామాభివృద్ధిని పొందడం కోసమే ఈ అమ్మవారికి ఈ యొక్క శాకాంబరి ఉత్సవాలను, అలాగే ఆషాఢ మాసోత్సవాలను అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తూ ఉన్నారు. నియోజకవర్గం రాజానగరం మండలం కొండగుంటూరు గ్రామంలో అతి పురాతనమైనటువంటి 400 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి పార్వతీ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాం మనం. ఈ రోజు మా ఊర్లో అందరికీ తెలిసిన విషయం, అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి నెల అంటే ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసంలో ఈ రోజు పవిత్రమైనటువంటి ఈ రోజున గ్రామ భక్తులు, గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి పార్వతీదేవి గారికి ఆషాఢ మాసం సారు అంతరంగ వైభవంగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, ఊళ్ళో ఉన్నటువంటి భక్తులందరూ కూడా పార్వతీ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి సారి రూపంలో సమర్పించడం జరుగుతుంది. హర హర మహాదేవ శంభో శంకర. ఇది చాలా పురాతనమైన గుడి అండి. ఈ గుడికి అయితే చాలా ప్రాధాన్యత ఉందండి. ఇది 2వ సంవత్సరం అండి. 2వ సంవత్సరం కూడా భక్తులందరూ చాలా బాగా వచ్చారండి.
మాట్లాడతారా నువ్వు మాట్లాడతావా ఎవరైనా మాట్లాడతారా బాగా